మీడియా మొఘల్ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతితో తెలుగు రాష్ట్రాలు మూగబోయాయి. ఆయన మృతి దేశానికి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటంటూ రామోజీతో ఉన్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. రామోజీరావు ఎప్పుడు దేశ అభివృద్ధి కోసమే ఆలోచించేవారు అని అన్నారు ప్రధాని మోడీ. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకురి రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఆదివారం ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామోజీరావు పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేరుగా ఫిల్మ్ సిటీకి చేరుకుని రామోజీ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తెలుగువారి జీవితాల్లో రామోజీ అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేశారన్నారు చంద్రబాబు. ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోని ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పేవారు, నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి, అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి, టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు. అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం. తెలుగు జాతి వెలుగు, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన వ్యక్తి రామోజీరావు అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మీడియా రంగానికి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు రేవంత్. రామోజీరావు గారు దేశ రాజకీయాలలో, పత్రికా రంగంలో, ప్రసార రంగంలో ఆద్యుడు, ఈ దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పత్రికలు ప్రసార సాధనాలు పోషిస్తాయని నిరూపించిన వాడు. వ్యాపారంలో కానీ, ప్రజాసేవలో కానీ ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. వ్యక్తిగతంగా రామోజీరావు గారు వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి మరణం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు రామోజీరావు మృతి దేశానికి తీరని లోటన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మీడియా, సినీ రంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. కొన్ని వేలాది మంది జర్నలిస్టుల్ని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. రామోజీరావు మరణం తెలుగు ప్రజలకు తీర్చలేని లోటన్నారు సినీ నటుడు చిరంజీవి. ఈ సందర్భంగా రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సమాజం కోసం ఏదో ఒకటి చెయ్యాలని రామోజీ ఎప్పుడూ తపన పడేవారన్నారు చిరంజీవి. ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం.
రామోజీ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ సహా రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావుతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పించారు. మీడియా, సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. రామోజీ మరణంతో మీడియా, వినోద రంగం ఓ టైటాన్ను కోల్పోయిందన్నారు ద్రౌపది ముర్ము. రామోజీరావు మరణం ఎంతో బాధాకరం. భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడని ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు. ఆయనతో సంభాషించేందుకు, ఆయన నుంచి అపారమైన జ్ఞానాన్ని పొందేందుకు అవకాశం రావడం తన అదృష్టమన్నారు మోడీ. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో రామోజీ సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలుగు భాష, సంస్కృతులకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయమంటూ నివాళులర్పించారు. రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త విని గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు.